ఓం శ్రీ సాయిరామ్. గజాననం భూతగణాధిసేవితం కపిత్తజంబూఫలసారభక్షితం ఉమాసుతం శోకవినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. నమామి విఘ్నేశ్వర పాదపంకజం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. జై శ్రీరామ్. ఓం సాయిరామ్. సదా సత్స్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహారహేతుం స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా వారు సాక్షాత్తుగా దత్తాత్రేయ స్వరూపులు. అక్కలకోట మహారాజు గారు చెప్పిన దాన్ని బట్టి టెంబే స్వామిగా పిలువబడే వాసుదేవానంద సరస్వతి వారు చెప్పిన దాన్ని బట్టి, అవతార్ మెహర్ బాబా గారు చెప్పిన దాన్ని బట్టి, గజానన్ మహారాజ్ చెప్పిన దాన్ని బట్టి, వెంకయ్య స్వామి వారు చెప్పిన దాన్ని బట్టి, సత్యసాయి బాబా గారు చెప్పిన దాన్ని బట్టి, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు చెప్పిన దాన్ని బట్టి, గరికపాటి గారు చెప్పిన దాన్ని బట్టి, చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన దాన్ని బట్టి, ఇలా ఎందరో మహనీయులు చెప్పిన దాన్ని బట్టి బాబాగారు సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపులు. మహనీయులు, మహాత్ములు, సిద్ధపురుషులు చెప్పిన దాన్ని నమ్మి వారిని అనుసరిస్తే మనకు మంచి జరుగుతుంది. మహాత్ములు చెప్పిన దాన్ని కూడా రంధ్రాన్వేషణ చేయడం కానీ, మూర్ఖంగా వారు చెప్పిన దాన్ని ఖండించడం కానీ చేస్తే శిశుపాలంలాగా చివరికి ఘోరమైన శిక్షను అనుభవించాల్సి వస్తుంది. ఈ విషయం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పాడు. పెద్దలు ఆచరించే దాన్ని బట్టి లోకము వారిని అనుసరిస్తుంది కాబట్టి పెద్దలు, పండితులు, జ్ఞానులు తమకు అవసరం లేకపోయినా కానీ సత్కర్మాచరణ చేస్తారు అని చెప్పారు. కాబట్టి ఈ మహనీయులందరూ కూడా పండితులు, మేధావులు, జ్ఞానులు, సిద్ధి పొందిన వాళ్ళు, లోకం చేత మహనీయులుగా అంగీకరించబడ్డవాళ్ళు. కాబట్టి వారు చెప్పిన దాన్ని అనుసరించి సాయి భక్తులు బాబా గారిని దత్తస్వరూపంగా భావిస్తూ ఆరాధించుకుంటున్నారే తప్ప మీరనుకుంటున్న భావం కాదు. అది మీ భావం అయితే మీ దగ్గర ఉంచుకోండి, తప్పులేదు. అందరికీ ఒకే దేవుడు ఎప్పుడూ ఆరాధనీయుడు కాలేదు. మన రాముడు, మన కృష్ణుడు, మన శివుణ్ణి ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అంగీకరిస్తారా? వారు అంగీకరించినంత మాత్రాన మన రామకృష్ణులు, శివమారుత్యాది రూపాలు భగవత్ స్వరూపాలు కాకుండా పోతారా? భగవంతుడు కాకుండా పోతారా? మనం ఒప్పుకుంటామా? వారు ఒప్పుకోలేదని మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా. అలాగే మీరు ఒప్పుకోనంత మాత్రాన సాయిబాబా గారు సద్గురువు కాకపోడు, దత్తాత్రేయ స్వరూపులు కాకపోరు, పరబ్రహ్మ స్వరూపులు కాకపోరు. అరచేతిని పెట్టి సూర్యుడిని అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడికి అరచేతిని అడ్డుపెట్టి చూస్తూ
ఒకడు మనలాంటి వాడు ఏమంటాడంటే సూర్యుడు కనిపించట్లేదు, సూర్యుడిని మూసేశాను నేను అంటారంట. వాడు అరిచేయి అడ్డుపెట్టి సూర్యుడు కనిపించకుండా పెట్టుకొని సూర్యుడే లేడన్నాడంట. అలా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది పెద్దవాళ్ళు చేస్తున్న పనులు. పెద్దవాళ్ళు అందాం వారిని, పెద్ద పనులు చేస్తున్నారు. ఎందుకంటే పెద్దవాళ్ళు మహనీయులు సిద్ధపురుషుల కంటే కూడా మేమే పెద్దవాళ్ళం అనుకుని చేస్తున్నారు కాబట్టి వారిని పెద్దవాళ్ళు అందాం. వారు చేస్తున్న పని అలా ఉంది. కాబట్టి అటువంటి సమర్థ సద్గురు సాయిబాబా వారి వాక్యాలు వారిని ఆరాధించే వారికే అర్థం కాక సంవత్సరాల తరబడి పుస్తకాలు తిరిగేస్తూ ఉన్నారు. దాని అర్థం ఏంటి, దీని అర్థం ఏంటి, బాబాగారి ఉద్దేశం ఏంటి, దాంట్లో ఏం చెప్పనించారు, దాంట్లో మనకి ఏమి జ్ఞానం చెప్పబోయారు బాబాగారు, మనం సరిగా అర్థం చేసుకోలేకపోతున్నామేమని సంవత్సరాల తరబడి సచ్చేత్రని చదివి వందల వేల సార్లు చదువుతున్నారు. ఇక బాబాగారిని ద్వేషించే మీకేం అర్థమవుతుంది అబ్బాయి? అందులో ఉన్నటువంటి జ్ఞానం, అంతరార్థం, పరమార్థం. ఎందుకంటే మన సోదరులు, మిత్రులు, సనాతన ధర్మ రక్షకులుగా చెప్పబడే లలిత్ కుమార్ గారు బాబాగారి యొక్క సచ్చరిత్రలో రోహిల్లా కథని చదువుతూ వారు విఘ్నులైతే, సంస్కారవంతులైతే, సనాతన ధర్మం యొక్క విలువలు తెలిసిన వారైతే దాన్ని చక్కగా చదివి దాంట్లో నాకు ఇలా అర్థమైంది, ఇది తప్పు కదా అని ప్రశ్నిస్తే హుందాగా ఉండేది. దురదృష్టం వారు దాన్ని పూర్తిగా వెటకారంగా చదివారు. ఆ వెటకారం కూడా శృతి మించిపోయింది. సమర్థ సద్గురువుగా పూజలు అందుకుంటున్నటువంటి ఒక మహనీయుని, ఒక వైరాగ్య పురుషుణ్ణి, ఆయన మతం కులం పక్కన పెట్టేయండి, కానీ ఆయన లోకానికి ప్రకటింపబడే సమయానికి సిద్ధపురుషుడు, మహాత్ముడు, నేడు కోటాను కోట్ల మందితో ఆరాధించబడుతున్నవాడు. అటువంటి సద్గురు విషయం చెప్పేటప్పుడు కనీసం మర్యాద పాటించకుండా చాలా వెటకారంగా, నీచంగా, ఇంకా చెప్పాలంటే నీచమైన భావం వచ్చేలాగా, వ్యంగ్యంగా చెప్పడం నిజంగానే సాయి భక్తులకు చాలా బాధ కలిగించి ఉండవచ్చు. అతని మీద చాలా అసహ్యం, జుగుప్స కూడా కలిగి ఉండవచ్చు. నిజంగా బాబాగారిని ఎవరైనా శత్రువులు కూడా చేతులెత్తి నమస్కారం పెట్టాలి మహనీయుడు అనేలా ఉంటారు కదా. మన పరిపూర్ణానంద స్వామి గారు ఒకసారి అన్నారు ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్లో, నేను ఆయన భక్తుని కాదు, కానీ ఆయన చూస్తే నాకు ఒక మాతృ ప్రేమ గుర్తుకొస్తుంది అన్నారు. అది బాబాగారి ఆకారాన్ని చూడగానే ఎవరికైనా కలిగే భావన. కానీ ఈ సోదరుడు ద్వేషంతో రగిలిపోతూ ఉండడం వల్ల అనుకుంటాను చాలా ఏహ్య భావంతో దాన్ని చదివాడు, వక్రీకరించాడు. దాంట్లో ఉన్న అంతరార్థం అతనికి తెలియదని నేను అనుకోను. ఎందుకంటే అతను వేదాలు చదివానంటున్నాడు, ఉపనిషత్తులు చదివానంటున్నాడు, పురాణాలు చదివానంటున్నాడు. అలాగే సత్యం కోసం అన్వేషిస్తున్నాను, నేను అనుకుంటున్నాను అని కూడా చెప్పాడు. అంత మంచి ఆధ్యాత్మిక భావాలతో ముందుకు వెళ్తున్న వ్యక్తికి దాని అర్థం తెలియదని నేను అనుకోను. కావాలని ఉద్దేశపూర్వకంగా బాబాగారిని చెడుగా చెప్పి
తనను అభిమానిస్తున్నటువంటి హిందూ సోదరుల చేత చప్పట్లు కొట్టించుకోవాలనే ఒక దుర్బుద్ధి చేత దాన్ని వక్రీకరించాడే కానీ దాని అర్థం భావం అతనికి తెలియదని నేను అనుకోను. అయినా ఒకవేళ అతనికి గనక ఆ కథలోని అంతరార్థం, బాబాగారి యొక్క ఉద్దేశం అతనికి కానీ నా సాయి భక్తులకు కానీ అర్థం కాకపోతే, అర్థమైన వాళ్ళకు చెప్పాల్సిన అవసరం లేదు, అర్థం కాని వాళ్ళ కోసం అతనికి కూడా అర్థం కాకపోతే అర్థమయ్యేలా చెప్పడానికి బాబా ఆశీస్సులతో నేను ప్రయత్నం చేస్తున్నాను. రోహిల్లా అనేవాడు బలమైనటువంటి వాడు, పొడుగైనటువంటి వాడు అని అతని యొక్క ఆకారాన్ని వర్ణించారు హేమంత్ పంత్ గారు. దాన్ని అతను నొక్కి నొక్కి చదువుతూ చాలా వికృతంగా ప్రవర్తించాడు. కేవలం అతని ఆకారాన్ని వర్ణించడం జరిగింది. అతను బాబా సన్నిధిలో ప్రతిరోజు కూడా కల్మాను రోజంతా రాత్రి పగలు లేకుండా చదువుతూ ఉండేవాడు, గట్టిగా చదువుతూ ఉండేవాడు. దానివల్ల షిరిడి గ్రామ ప్రజలు రోజంతా పనిచేసి వచ్చి రాత్రి పడుకోవాలని ప్రయత్నం చేస్తే రాత్రిపూట కూడా అతను అల్లాహు అక్బర్ అని రంకెలు వేస్తూ ఉంటే, గట్టిగా కల్మాను చదువుతూ ఉంటే వారికి నిద్రాభంగం అయిపోయింది. చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా రోజులు ఓర్చుకున్నారు. ఇక లాభం లేదని బాబాగారి దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నారు. బాబా, ఆ రోహిల్లా ఇలా గట్టిగా కల్మాన్ చదవడం, అల్లాహ్ అక్బర్ అని అరవడం మాకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది, నిద్ర రావట్లేదు అని చెప్పినప్పుడు బాబాగారు అతన్ని సమర్థించారు. ఆ సమర్థించటంలో ఆయన వాడిన పదాలు ఏమిటి? రోహిల్లా అంటే నాకు చాలా ప్రీతి, అతని యొక్క ఆ అరుపులు, ఆ కల్మాను చదవడం నాకు చాలా ఇష్టం. అతన్ని మీరేమీ అనవద్దు, కొంతకాలం ఓర్చుకోండి, అంతా సద్దుమణుగుతుంది అని చెప్పి పంపించడం జరుగుతుంది. ఇది మొత్తంగా అందులో ఉన్న విషయం. రోహిల్లా అరుపులు నాకు ప్రీతి, రోహిల్లాన్న నాకు ఇష్టం అని చెబుతూ అతని భార్య దుర్బుద్ధి అతన్ని బాగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. అది నా దగ్గరికి కూడా రావాలని ప్రయత్నం చేస్తూ ఉంది సిగ్గు విడిచి. కానీ రోహిల్లా అరుపులు విని భయపడేది పారిపోతుంది అన్నారు. ఈ మొత్తం దాంట్లో సోదరుడికి కనిపించింది ఏంటంటే రోహిల్లా భార్య కనపడింది. ఆ భార్యని బాబాగారు దుర్బుద్ధి ముండా అని తిట్టారు, రోహిల్లా భార్యని తిట్టారు. ఆ రోహిల్లా భార్య ఆయన దగ్గర కూడా రావాలని ప్రయత్నం చేస్తూ ఉందంట. అని దీన్నంతా లౌకికంగా ఒక నీచమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు చేసే పనులు, ఆ స్థాయికి దీన్ని దించి బాబాగారిని ప్రజెంట్ చేయాలని చూశాడు. అది అతను గుర్తించలేకపోవడం ఏంటంటే, బాబా లాంటి ఒక పరిపూర్ణ వైరాగ్య పురుషుడికి, ఒక అవధూతకు, ఒక సద్గురువుకి, ఒక సిద్ధపురుషుడికి ఆయనేమి ఈనాటి కొంతమంది వేషధారుల లాంటి స్వామీజీ కాదు, కొంతమంది వేషం వేసి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి వాడు కాదు. ఆయన చరిత్ర తెలియంది ఎవరికి. రోజంతా దక్షిణ రూపంలో వచ్చిందాన్ని సాయంత్రానికి పేదలందరికీ పంచి మళ్ళీ ఒట్టి చేతులతో మరుసటి రోజు మళ్ళీ భిక్షపాత్ర పట్టుకొని 4 ఇళ్లలో బిచ్చం ఎత్తుకొని తాను 2 ముద్దలు తిని మిగతాదంతా కుక్కలు, పందులు, పిల్లులకి, కాకులకు, గద్దలకు పెట్టే ప్రేమమూర్తి, త్యాగమూర్తి.
ఆయనని తప్పుగా నువ్వు చెప్పాలని చూస్తే అది నీకే అపవాదం అవుతుంది, నీకే భయంకరమైనటువంటి చెడ్డ పేరు తీసుకొస్తుంది అని గుర్తించలేక రామచంద్రుడికి మచ్చతే చూపించాలని ప్రయత్నం చేస్తే అంటుతుందా? రామచంద్రుని జీవితం మొత్తంలో కూడా చెట్టుచాటు నుంచి వాలిని చంపడం, నిండు గర్భిణి అయిన సీతమ్మ తల్లిని అడవిలో వదిలి రమ్మని చెప్పడం, ఈ రెండు కనిపిస్తాయి. కానీ వాటి వెనకాల కూడా ఎంత గొప్ప అంతరార్థం ఉంటుందో, ధర్మం ఉంటుందో మనకు తెలుసు కదా హిందువులుగా. అలాంటి రాముడి నడకలో కానీ, మాటలో కానీ, ఆలోచనలో కానీ, తీరులో కానీ, దేంట్లో అయినా 1% అయినా కానీ మనం తప్పు పట్టగలమా? రాముడు లాంటి పాత్ర నభూతో నా భవిష్యత్తు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ 3 యుగాలు గడిచినా సరే రాముడు లాంటి పాత్ర, రాముడు లాంటి వ్యక్తి వచ్చాడా ఎక్కడన్నా? సాధ్యమేనా రాముడిలా జీవించటం? అలాంటి రాముడికి మచ్చ అంటించాలని ఎవరైనా చూస్తే వాడి ముఖం మీద మసిపడుతుంది తప్ప, రంగు పడుతుంది తప్ప రామచంద్రుడికి ఏమీ కాదు. అలాగే సాయిబాబా గారు లాంటి పరిపూర్ణ విరాగి, వైరాగ్య, ఆయన వేషం ఎటువంటి వేషం అండి? చినిగిన కఫిని వేసుకొని, తలకు గుడ్డ కట్టుకొని, వారానికి ఒకసారి స్నానం చేసే మహానుభావుడు. ఆయనకి ఇటువంటి నీచమైనటువంటి విషయాలను అంటగట్టాలని చూసే ఆ నీచ సంస్కృతి మిమ్మల్ని ఎంత కిందికి దిగజారుస్తుందో తెలుసా? ఎంత పాపం మీకు అంటగట్టుకుంటున్నారో తెలుసా? భవిష్యత్తులో క్షమించమని అడగడానికి కూడా అవకాశం లేనంత పాపం మూటగట్టుకుంటున్నారు. నేను ఈ మాట పదే పదే చెప్పడానికి కారణం, మీలో కొంతైనా పాపభీతి ఉంటే, మన సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో మీరు జీవిస్తూ ఉన్నారు కాబట్టి, కర్మ సిద్ధాంతం మీరు నమ్ముతారు కాబట్టి, అనవసరంగా ఒక మహాత్ముడి మీద అభాండాలు వేసి ఆయన కీర్తికి మచ్చ తేవాలని, ఆయన కీర్తిని తగ్గించాలని చేసే ఈ ప్రయత్నాలన్నీ మీకు భయంకరమైన పాపాలను తెచ్చిపెడతాయి. కనుక కాస్తన్నా భయం, భక్తితో, పాపభీతితో మీరు ప్రవర్తించండి. పూర్తిగా మీరు నిజాలు చెప్పాలని నేను ఆశించట్లేదు, చెప్పరు కూడా. ఎందుకంటే పూర్తిగా నిజాలు చెప్తే మీరు అనుకున్నది జరగదు కదా, అందుకని. కానీ చెప్పే అబద్ధమైనా కొంత అందంగా, కొంత సంస్కారయుతంగా ఉండాలి కదా. కాబట్టి ఆ విధంగా బాబాగారి యొక్క ఆ రోహిల్లాని ఆయన ప్రేమించిన విధానం, రోహిల్లా భార్య అనే చెప్పినప్పుడు దాని తర్వాత ఉన్న కథలో క్లియర్గా ఉంది కదా, నిజానికి అతనికి భార్యనే లేదు, అతనికి అసలు 10 రూపాయలు సంపాదించే పని కూడా లేదు, ఎందుకు పనికిరాని జీవితం అతనిది, ఆయనకి భార్య ఎక్కడిది, భార్య అనగా దుర్బుద్ధి అని క్లారిఫికేషన్ ఇచ్చారు. అది నువ్వు చదివావు, కానీ దాన్ని విశ్లేషణ చేయలే. అది చదివినప్పుడు నీకు అర్థమై ఉంటుంది. సరే, నేను మొట్టమొదటిది చదివాను, చదవలేదు కాబట్టి అప్పుడు అలా అనుకున్నాను, కానీ ఇది చూసిన తర్వాత నిజంగానే ఆయనకు భార్య లేదు, దుర్బుద్ధి అనే భార్య, దుర్బుద్ధిని భార్యగా చెప్పారు బాబా గారు అని చెప్పేసి ఉంటే ఎంతో హుందాగా, గొప్పగా ఉండేది. అలా చెప్పాల. ఎందుకు ఈ కుతంత్రాలు, ఎందుకు ఈ పన్నాగాలు? కుతంత్రాలతో, పన్నాగాలతో ప్రపంచంలో ఎవరైనా విజయం సాధించారా? అసలు ఈ కుతంత్రాలు, ఈ పన్నాగాలు మన సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో ఎక్కడైనా చెప్పబడిందా? ఉన్నారు, మన హిందువులు కూడా దుర్మార్గులు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు. ఎంతోమంది బ్రిటిష్ వాళ్ళకి, ముస్లింలకు సహాయం చేసి మన భారతదేశం వారికి లొంగిపోయేలా సహకరించిన వాళ్ళు ఉన్నారు. కానీ సనాతన ధర్మం గొప్పతనం
చెబుతూ ఆ ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి మేము వచ్చామని చెప్పుకుంటూ ఇలా నీచమైనటువంటి ప్రవర్తన ప్రదర్శించటం, బాబాగారి యొక్క ఖ్యాతిని తగ్గించటానికి ఈ మార్గాన్ని ఎంచుకోవడం, అది మన సనాతన ధర్మానికే, మన హిందూ ధర్మానికే మచ్చ తెస్తుంది కదా. ఒకసారి ఆలోచించుకోండి. ఇక దీనిలో ఉన్నటువంటి నీతి ఏమిటయ్యా అంటే, అందుకనే సద్గ్రంథాలు లేదా వేదాలు, ఉపనిషత్తులు, సద్గ్రంథాలు, ముఖ్యంగా సద్గురువుకు సంబంధించిన గ్రంథాలు లేదా ప్రస్థానత్రయం అనే ఆ 3 ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకుగా మనం చదివితే అర్థమయ్యేది వేరేగా ఉంటుంది. గురుముఖతః, గురువు ద్వారా అది విన్నప్పుడు దానిలోని అంతరార్థం తెలుస్తుంది. దాన్ని ఆచరించి చూసినప్పుడు మనకు కలిగే అనుభవ జ్ఞానం ఉందే, అది పరమార్థాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి గురువు లేకుండా ఆధ్యాత్మిక విద్య అనేది ఎవ్వరికీ వంట పట్టదు, అర్థం కాదు. కాబట్టే గురు సంప్రదాయం వచ్చింది మనకు. తప్పకుండా గురువు ద్వారానే విద్య నేర్చుకోవాలి. అది లౌకికం కావచ్చు, అలౌకికం కావచ్చు. మన భౌతిక విద్యలు మాత్రం స్కూల్కి వెళ్ళి గురువుల ద్వారా చెప్పించుకోవట్లేదా ఏంటి? పుస్తకాలు పెట్టి మనం చదివేసి అర్థం చేసుకొని రాసేస్తున్నాం పరీక్షలు? లేదు కదా. కాబట్టి దేనికైనా గురువు అవసరం. కాబట్టి శ్రీ సాయి సచరిత్ర అర్థం చేసుకోవాలంటే కూడా బాబాగారి అనుగ్రహం కావాలి. బాబాగారి అనుగ్రహం ఉన్నప్పుడే అందులో ఉన్నటువంటి అంతరార్థం, పరమార్థం మనకు అర్థమవుతుంది. ఆ అనుగ్రహం ఎప్పుడు వస్తుంది? ఆయన పాదాలు పట్టుకొని, తండ్రి నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించు, ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదించు, బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించు, మోక్షాన్ని ప్రసాదించు అని ప్రార్థిస్తే దానికి కావలసినటువంటి మార్గాన్ని ఆయన మనకు నేర్పిస్తారు. కాబట్టి ఇందులో ఉన్న సాధన చెప్తాను, జాగ్రత్తగా వినండి. మానవుడి యొక్క మనసు చంచలం. మనస్సు ఎప్పుడూ ఇంద్రియ సుఖాలకు అలవాటు పడిపోయి ఇంద్రియాల ద్వారా ఆనందాన్ని, సుఖాన్ని అనుభవించాలని ప్రయత్నం చేస్తుంటుంది. ఈ పంచేంద్రియాలే మనని నిరంతరం కూడా ప్రపంచం వైపు నడిపిస్తూ ఉంటాయి. ఈ పంచేంద్రియాలు ప్రపంచ సుఖాలను అనుభవించడానికి ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి మనం నిరంతరం కూడా ఈ పంచేంద్రియాలతో ప్రపంచ విషయాలను స్వీకరిస్తూ ఆనందించే ప్రయత్నం చేస్తాం. ఈ పంచేంద్రియాలకు అధిపతి ఎవరు? మనస్సు. ఈ మనస్సు ఇంద్రియాల ద్వారా ఆనందాలని, సుఖాలని అనుభవిస్తూ ఉంటుంది. ఈ ప్రపంచ విషయాల వెనకాల పడినంత వరకు, ప్రపంచ సుఖాల కోసం పాకులాడినంత వరకు, వాటి ద్వారా ఆనందాన్ని అనుభవిస్తున్నంత వరకు ఆత్మానందం, ఆత్మజ్ఞానం, ఆత్మసుఖం అనుభవంలోకి రాదు. కనుకనే ఆధ్యాత్మిక మార్గంలో, ఆధ్యాత్మిక సాధనలో ఏం చెప్తారంటే ఇంద్రియ నిగ్రహం, పంచేంద్రియాలని నిగ్రహించుకోవడం రావాలి. ఒక రకంగా చెప్పాలంటే పంచేంద్రియాలను నిగ్రహించడం అంటే ఇంకా పంచేంద్రియాలతో ప్రాపంచిక సుఖాలను అనుభవించడం ఎంత ఆఫ్ చేసుకుంటే, ఎంత బంద్ చేస్తే అంతగా నువ్వు ఆత్మకు దగ్గర అవుతావు. కాబట్టి పంచేంద్రియాలను పూర్తిగా నీ అదుపులో పెట్టుకోవాలి. ముఖ్యంగా ఎక్కడైతే పడిపోతావో, ఎక్కడైతే ఆ ఇంద్రియ వాసనలకు పడిపోతావో, వాటికి బానిసైపోతావో, అది లేకపోతే నేను బ్రతకలేను అన్నంతగా బానిస అవుతావో, అటువంటి వాటి విషయంలో పూర్తి జాగ్రత్త ఉండాలి. అసలు వాటిని దగ్గరికి రానియకుండా ఉండాలి. వాటికి సంబంధించి బాబాగారు చెప్పింది, రామకృష్ణ పరమహంస గారు చెప్పింది, శాస్త్రాలు చెప్పింది, స్త్రీ ధనం, కీర్తి. స్త్రీ సుఖం విపరీతంగా ఆకర్షిస్తుంది. దానికి అలవాటు పడ్డవాడు ఇక బయటికి రాలేడు. ధనం కోసం పాకులాడేవాడు దాని నుంచి బయటికి రాలేడు. కీర్తి కోసం పాకులాడేవాడు దాని నుంచి బయటికి రాలేడు. ఈ 3 మనిషిని ఎక్కువగా ప్రపంచంలో కట్టిపడేయడానికి
ఉపయోగపడేవి. కాబట్టి ఆ మూడింటిని దాటమన్నారు. ధనం, స్త్రీ, కీర్తి, ఈ మూడు నాకు వద్దు అని ఎవరైతే అనుకుంటారో వారు సులభంగా మనసును నిగ్రహించుకోగలుగుతారు. కాబట్టి ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం సాధించిన వాళ్ళే ఆత్మను చేరుకోగలుగుతారు, స్వస్వరూపాన్ని దర్శించగలుగుతారు. సాధన అంతా ఇక్కడే ఉంది. ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం. ఇంద్రియాలను నిగ్రహిస్తే మనసు అదుపులోకి వస్తుంది. కానీ ఇంద్రియాలు నిగ్రహించిన తర్వాత కూడా మనసు ఇంకా పనిచేస్తూనే ఉంటుంది. ఎందుకని? ఇంతకుముందు చాలా అనుభవించింది కదా, అవన్నీ తెచ్చిపెట్టుకుంటూ ఉంటుంది, వాటిని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ అనుభవించినవన్నీ మనసులో గుట్టలు గుట్టలుగా పేరుకొని ఉంటాయి. కాబట్టి ఇంద్రియాలని ప్రస్తుతం నిగ్రహించిన మనసు అనేది పాత జ్ఞాపకాలతోటి జీవిస్తూ ఉంటుంది. అవి కూడా నశిస్తే తప్ప నిశ్చల స్థితి రాదు మనస్సుకి. మనసుకు నిశ్చల స్థితి రాకుండా ఆత్మానుభూతి అనుభవంలోకి రాదు. శంకర భగవత్పాదులు చెప్పారు కదా, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. మనసుకు నిశ్చల స్థితి వచ్చిందా నువ్వు మోక్షాన్ని పొందినట్టే. కానీ ఆ మనసు అంత సులభంగా లొంగేది కాదు. గీతలో అర్జునుడు కూడా అడుగుతాడు, ఈ మనసు చాలా చంచలం కదా కృష్ణ, దాన్ని అదుపులో పెట్టడం అసాధ్యం, ఎలాగా అంటే అభ్యాస వైరాగ్యముల చేత దాన్ని సాధించవచ్చు అన్నాడు. ఆ అభ్యాసమే ఇంద్రియాలని అదుపులో ఉంచుకునే ప్రయత్నం. దాని తర్వాత మనసులో ఉన్న ఆలోచనల్ని కూడా నిగ్రహించడానికి ధ్యానాన్ని సాధన చేస్తే, ఆ ధ్యాన సాధన చేయగా పాత జ్ఞాపకాలని నశించి మనసు నిశ్చల స్థితిని పొందితే అదే జీవన్ముక్తి. ఈ యొక్క రోహిల్లా ముస్లిం మతస్థుడు, అతను ఒక సాధకుడు. బాబాగారి గొప్పతనాన్ని విని బాబాగారి సన్నిధానంలో సాధన చేసి మనస్సు నిగ్రహించుకునేలా, మనస్సుని నిశ్చలం చేసుకునేలా సాధన చేయాలని వచ్చాడు. కానీ అతని మనసు ఇంకా పరిపరి విధాల పాత జ్ఞాపకాలు పోతుంది. ఇంద్రియ సుఖాలను అనుభవించింది కదా మనసు ఇంతకుముందు, ఆ జ్ఞాపకాలు ఉన్నాయి. మనము ఒక అడవిలో కూర్చున్నా కానీ, ఒక ఇంట్లో 4 గోడల మధ్యలో కూర్చున్నా కానీ బయట విషయాలు ఇంకా ఏవి చూడట్లేదు, వినట్లేదు, తినట్లేదు, ఏం లేవు, ఇంద్రియాలన్నింటినీ బంద్ చేశా. కానీ మనసు అది పరిగెడుతుంటుంది. అది ఎక్కడికైనా పోయేస్తుంది, ఎన్ని సంవత్సరాల కిందికైనా పోయేస్తుంది, 50-60 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలను కూడా తెచ్చుకుంటుంది. కాబట్టి అది ఇప్పటి వరకు ఎన్ని సుఖాలు అనుభవించిందో వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. అలా ఇంద్రియాలను బలవంతంగా నిగ్రహించిన మనస్సు విచ్చలవిడిగా పరిగెడుతూ పాత జ్ఞాపకాలను తెచ్చుకుంటూ మన నిశ్చల స్థితిని పాడు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలో సాధకుడు అనేవాడు ఒక్కొక్కరు ఒక్కో రకమైన సాధన చేస్తారు. మీకు విషయం చెప్తాను. స్వామి వివేకానంద గారిని వారి ఇంటి ఎదురుగా ఉన్న ఒక స్త్రీ మాటిమాటికి వచ్చి ఆయన ఇబ్బంది పెట్టేది. ఆయన యొక్క సౌందర్యాన్ని చూసి, ఆయన బలిష్టమైన దేహాన్ని చూసి ప్రేమించింది. ఆమె వచ్చి నన్ను వివాహం చేసుకో అని ఎప్పుడూ కూడా బలవంత పెట్టేది. ఆయన అసలే బ్రహ్మచారి, ఆయన పెళ్లి చేసుకోలేదుగా జీవితాంతం. ఆమె వచ్చి అతన్ని ఇబ్బంది పెట్టి పోయిన తర్వాత స్వామి వివేకానంద గారు ఇబ్బంది పడి మనస్సు చంచలమవుతూ ఉంటే దాన్ని నిగ్రహించుకోవడానికి పొయ్యి మీద పెనం పెట్టి వెళ్ళి దాని మీద కూర్చునేవాడంట. అది సాధకులు చేసే పని. మనసును డైవర్ట్ చేయాలి. లేకపోతే ఆ మనసుని కనుక డైవర్ట్ చేయకపోతే అది ఇంకా వెళ్ళిపోయి మనల్ని బలహీనపరిచి మన చేత తప్పు చేయించేస్తుంది. ఆయన గొప్ప సాధకుడు కాబట్టి తనను ఆ విధంగా పనిష్మెంట్ చేసుకుంటూ ఆ స్త్రీకి లొంగకుండా నిలబడగలిగాడు స్వామి వివేకానంద. అలాంటి సాధనలో రోహిల్లా కూడా ఒక సాధన ఎంచుకున్నాడు. ఏమిటి అంటే, అతని మనసులో చెడాలోచన ఏదైనా స్త్రీలకు సంబంధించి కావచ్చు, లేదా ఇంకా ఇంతకుముందు సంబంధించిన వేరే ఎప్పుడైనా చేసిన చెడ్డ పనులు ఏమైనా ఉంటే అవన్నీ వస్తూ ఉంటే వాటిని జయించడం కోసం మనసుకు పని చెప్పాడు, ఒక సాధన పెట్టాడు. ఏంటది? అల్లాహు అక్బర్ అని చెప్పి అరవడం, కల్మాన్ చదవడం. కల్మాన్ అని చెప్పి పాపం సోదరుడే ఆ 5 సూత్రాలని చక్కగా చదివి చూపించాడు. నాకు తెలీదు కల్మాన్ ఎలా ఉంటుందో.
కానీ అతను చూపిస్తే 5 సూత్రాల్లో కూడా కనిపించింది ఏంటంటే భగవంతుడు గొప్పవాడు, భగవంతుడు సర్వాధికారి, భగవంతుడు సర్వశక్తిమంతుడు, ఆయన్ని మించిన వారు ఎవరూ లేరు, ఆయనను మనం శరణాగతి చెయ్యాలి, ఆయన కంటే గొప్ప, ఇలా ఆయన భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తప్ప అక్కడ ఎక్కడ 1% కూడా దాంట్లో ఏమీ చెడు లేదు. భగవంతుడి గురించి ప్రార్థన చేస్తుంటే ఎవరికైనా ఆనందం వేస్తుంది కదా. ఎలా చేస్తే ఏముంది? కొంతమందికి లౌకికులకి ఏంటంటే అందంగా గొంతు ఉంటేనే వింటారు, గొంతు అందంగా లేకపోతే అబ్బాయి పాడవా కాప్చే అంటారు. కానీ బాబా లాంటి సద్గురువు, ఒక తల్లి ఉంటుంది, తల్లికి 2 కొడుకులు ఉంటారు, ఒక కొడుకు అందంగా పాడతాడు, ఒక కొడుకు గొంతు బొంగురుగా ఉంటుంది. కానీ తల్లికి ఆ బొంగురు గొంతు వాడి పాట కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే తల్లి కదా. కాబట్టి అలాగా బాబా గారు సద్గురువు తన కుమారుడు లాంటి వాడు, తన బిడ్డ లాంటి వాడు మనసును నిగ్రహించుకోవడానికి భగవంతుని ప్రార్థన చేస్తూ ఎంత సాధన చేస్తున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు, ఆ మనసులో ఉన్న దుర్బుద్ధిని పోగొట్టుకోవడానికి ఎంత సాధన రాత్రి పగలు నిద్రాహారాలు మాని భగవంతుని కీర్తిస్తున్నాడే. అతని ప్రయత్నం, అతని సాధన ఎంత గొప్పది, అభినందించదగింది కదా. ఎవరు చేస్తారు అలాగా? ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు కూడా మనం చూస్తున్నాం. సాధు సన్యాసులు కొంత గొప్ప వాళ్ళు కూడా దిగజారిపోయి, పడిపోయి, జైళ్ళ పాలై, దేశాలు పట్టుకొని తిరుగుతూ దేశాలు వదిలేసి పారిపోయిన వాళ్ళు ఉన్నారు. మనస్సు చంచలం కాగానే దానికి లొంగిపోయి తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ రోహిల్లా ఆ తప్పు జరగకుండా ఉండటం కోసం, తన మనసును నిలబెట్టుకోవడం కోసం, తన మనసును నిశ్చలం చేసుకోవడం కోసం అనన్యంగా కల్మాన్ చదివాడు. భగవంతుని యొక్క కీర్తిని కీర్తిస్తూ తన మనసును అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేశాడు. అతని సాధన బాబాగారికి నచ్చింది, అతని ప్రయత్నం బాబాగారికి నచ్చింది. ఒక సాధకుడు ఎలా ఉండాలో, ఎలా మనసు నిగ్రహించుకోవాలో రోహిల్లాని చూసి మనం నేర్చుకోవాలి. అలాంటి ప్రయత్నం మనం చేస్తున్నామా? మన మనస్సు ఎక్కడన్నా బలహీనం అవుతుంటే, షుగర్ ఉన్నవాడు స్వీట్ తినకూడదంటే, స్వీట్ కనపడగానే తినేస్తున్నామే కానీ, పర్లేదు తిని ట్యాబ్లెట్ వేసుకుందాం అనుకుంటామే కానీ, నాకు షుగర్ ఉంది కదా, స్వీట్ నేను తినను అని నిగ్రహించుకునే వాళ్ళు ఎంతమంది? కోపం రాగానే నోటికొచ్చినట్టుగా మాట్లాడే లక్షణం ఉన్నవాళ్ళు కోపాన్ని నిగ్రహించుకోవడానికి 1 2 3 4 5 6 7 8 9 10 అని 10 అంకెలు లెంక పెట్టుకోమన్నారు. ఎవరైనా అలా చేస్తారా? అలా చేస్తే సాధకుడు. అలా అనేకమైనటువంటి బలహీనతలను జయించటానికి గట్టి ప్రయత్నం చెయ్యాలి. అలాంటి ప్రయత్నం ఫెయిల్ అవుతూ ఉంటే ఈ విధంగా రోహిల్లా చేసినట్టుగా ఒక ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేశాడు. తన మనస్సును నిగ్రహించుకోవడానికి, తనలో దుర్బుద్ధి ప్రవేశించకుండా ఉండడానికి, మనస్సుని ఎప్పుడూ భగవంతుని నామస్మరణతో నింపేశాడు. దుర్బుద్ధికి ఆయనలో దూరడానికి అవకాశం ఇవ్వలేదు. ఆ దుర్బుద్ధి, అతనిలోకి వచ్చినటువంటి ఆ దుర్బుద్ధి, బాబా నన్ను కూడా నా దగ్గరికి రావాలని చూస్తుంది ఇది అంటే ఎందుకన్నాడంటే, వాళ్ళందరికీ కూడా బాబా అంటే చాలా ఇష్టం, బాబా అంటే ప్రేమ. కేవలం రోహిల్లా గురించి చెప్తే వాళ్ళు సాటిస్ఫై అవ్వరు, ప్రశాంతంగా వెళ్ళిపోరు. కానీ మా బాబా గారిని కూడా ఇబ్బంది పడుతుందంట ఆయన భార్య. వాళ్ళకు కూడా ఈ సోదరులాగే వాళ్ళకి అర్థం కాల. వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే నిజంగానే ఆయనకు ఒక భార్య ఉందేమో, ఆ భార్య అప్పుడప్పుడు రాత్రిపూట ఏమన్నా వచ్చి తిడుతుందేమో, అరుస్తుందేమో, అతన్నే కాకుండా బాబాను కూడా తిడుతుందేమో, సరే కొన్ని రోజులు సర్దుకుంటే పోతుంది కదని వెళ్ళిపోయారు పాపం వాళ్ళు. అంటే ఆ విధంగా అతని భార్య అనే దుర్బుద్ధి నన్ను కూడా ఇబ్బంది పెడుతుంది అని అంటే, వాళ్ళు అయ్యో బాబా గారు కూడా ఇబ్బంది పెడుతుందంట కదా, సర్లేండి కొంతకాలం సర్దుకుందాంలే అని చెప్పేసి అలా అతను గట్టిగా అరుస్తుంటే ఆ భార్య పారిపోతుందంట, దానివల్ల బాబాగారికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అని వెళ్ళిపోయారు. అలా బాబాగారు మర్మగర్భంగా మాట్లాడతారు, అంత సులభంగా అర్థమయ్యేది కాదు. ఒక భక్తుడు వచ్చాడు, వేదాలు ఉపనిషత్తులు పురాణాలు అన్నీ చదివాను బాబా,
నా మనసుకు శాంతి చిక్కలేదయ్యా, దారి చెప్పవయ్యా అంటే, సరే అని చెప్పి నవవిధ భక్తులు సాధన చేయని చెప్పలా. ఒక వర్తకుడి గుర్రము, ఆ వర్తకుడి ముందు 9 ఉండల లద్దె వేసింది. జిజ్ఞాసువైన ఆ వర్తకుడు ఆ 9 ఉండల లద్దెని ప్రోగు చేసుకున్నాడు అని చెప్పి వదిలేశాడు. ఆయన అడిగింది ఏంటి, ఈయన చెప్పింది ఏంటి? మనసు నిశ్చలంగా లేదు బాబా, ఏం చేయమంటావు అంటే, గుర్రము, 9 ఉండల లద్ది, వర్తకుడు ఆ యొక్క 9 ఉండలు ప్రోగు చేసుకోవడం ఏమైనా అర్థమవుద్దా? అర్థం కాల. అందుకని అతను మళ్ళీ అడిగాడు దాదా కేల్కర్ని, లేదా జోగ్ గారిని అనుకుంటాను, జోగే. నాకు అర్థం కాలేదండి బాబాగారు చెప్పింది అంటే, 9 ఉండల లద్ది అనగా నవవిధ భక్తులు. నవవిధ భక్తులు సాధన చేసి భక్తిని సాధిస్తే తప్ప మనిషికి శాంతి లభించదు. వ్యాస భగవానుడు కూడా అన్నీ రాసినా కానీ ఆయనకు మనశ్శాంతి లభించకపోతే భాగవతం రాశాక అతనికి మనశ్శాంతి లభించింది. భగవంతుని లీలలు కీర్తిస్తే తప్ప భక్తి జనించదు. భక్తి జనిస్తే తప్ప అహంకారం తొలగదు. అహంకారం తొలగితే తప్ప ఆత్మానందం అనుభవంలోకి రాదు. అహము తొలగితే ఆనందమురా, అన్నిట మిన్నా అనురాగమురా. అహంకారంలో ఉండి సద్గురు వచనాలు ఎక్కడ అర్థమవుతాయి? సరే, అర్థం కాకపోతే పర్లేదు, వాటిని పెడార్థాలు తీసి వాటిని అంతా నీచంగా ప్రజెంట్ చేసి సాయి భక్తుల మనసులు విరిచి సాయి వ్యతిరేకులకు ఆనందాన్ని కలిగించే ఆ దుర్మార్గమైన పని ఉందే సోదరా, అది నీ జీవితానికి మంచిది కాదు. నీ సాధన ఏదైనా ఉందంటే దానికి అసలు మంచిది కాదు. నీ లక్ష్యానికి మంచిది కాదు. లక్ష్యంలో ఎప్పుడూ నిజాయితీ ఉండాలి. లక్ష్యంలో ఎప్పుడూ నిరహంకారం ఉండాలి, నమ్రత ఉండాలి. మంచి లక్షణాలతోటి ఆత్మను చేరుకోగలం, కానీ దుర్మార్గ లక్షణాలు ఆత్మ తూర్పు పడవల్లో, దుర్మార్గ లక్షణాలు అటుపోతాయి, ఆత్మ ఇటుపోతుంది. ఓకేనా? సాయిరామ్. దేవుడు నీకు మేలు చేయాలి నాన్న.